టాటా 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 టాటాకు టాటా చెప్పాలా లేకుంటే వెల్కమ్ చెప్పాలా ఇంకా ఇంకా అర్థం అవ్వట్లేదండి. సో బీయింగ్ ఏ టాటా ఎంప్లాయీ, సో నేను ఇంకా టాటా మీద ట్రస్టే ఉంది. ఎందుకనంటే దెర్ ఆర్ టూ రీజన్స్. బిల్డ్ క్వాలిటీలో టాటా కొట్టేవాడు లేదని నేను ఎన్నో వీడియోస్ చేశాను. అండ్ నాకున్న రేంజ్ యాంగ్జైటీ ఇలాంటివి కూడా నాకు ఇక్కడ వరకు అలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. సో వెహికల్ పరంగా అందుకని ఇంకా నేను టాటాను ట్రస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ టీథింగ్ ఇష్యూస్. బట్ ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్నే వాళ్ళు ఫిక్స్ చేయకుంటే పెద్ద పెద్ద ఇష్యూస్ ఎలా ఫిక్స్ చేస్తారు అనేది ఒక చిన్న భయం అయితే ఇప్పటికీ ఉంది. బ్యాటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్ వస్తే ఏంటి అనేది. ఓకే. సో నేను ఇప్పటి వరకు నా నెక్సాన్లో 15,000 కిలోమీటర్లు తిరిగానండి. థర్డ్ సర్వీసింగ్ ఇచ్చాను. మన కార్ ఆల్రెడీ షెడ్లో ఉంది 5 రోజుల నుంచి. కార్ ఆల్రెడీ షెడ్లో ఉందంటే ఏమైనా ఇష్యూ ఉందంటారా? సో ఏం లేదండి. ఐటీపీఎంఎస్ ఏదైతే నేను నెక్సాన్ క్రియేటివ్ 45 వాడుతున్నానో టీపీఎంఎస్ కాకుండా ఐటీపీఎంఎస్ అనే ఫీచర్ ఇస్తున్నారు. నాకెందుకో ఇప్పుడు బిల్డ్ క్వాలిటీ మీద క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. నాకెందుకో ఇప్పుడు ఫ్యూచర్ మీద క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. ఆర్కిటెక్ట్ ఎవరైతే డిజైన్ చేశారో ఏంటి అంటే ఐటీపీఎంఎస్ అనే ఫ్యూచర్ ఇచ్చారు. అది డే 1 నుంచి పనిచేయట్లేదు. ఫస్ట్ డే సర్వీసింగ్ నుంచే నేను వాళ్ళకి రిపోర్ట్ చేశాను. నేను ఎక్కడైతే జాస్పర్ కొంపల్లో కొన్నానో వాళ్ళకు రిపోర్ట్ చేశాను. వాళ్ళ దగ్గర ఒక 10 రోజులు పోయాను. 2 రోజులు 3 రోజులు వాళ్ళ దగ్గరనే ఉంది. ఒక 3 డేస్ లంచ్ టైం అక్కడనే తిన్నాను. తర్వాత నాతో కానీ వెహికల్ ఇచ్చేసాను 2 రోజులు. వాళ్ళు నా వెహికల్ మీద చేయాల్సిన ఎక్స్పెరిమెంట్లు చేశారు. చేసిన తర్వాత ఒకసారి అయితే బండి నడవలేదు, పోతుంటే స్లో అయింది. దాని తర్వాత మళ్ళీ ఏం ప్రాబ్లం లేదు. గంటలకి వెళ్ళి ఫ్లాషింగ్ చేశారు, ఏమేమో చేశారు. ఇంకా టైర్లను ఇప్పారు చిన్న ఐటీపీఎంఎస్ ఇష్యూ కోసం. వాళ్ళని చూసి వాళ్ళతో ఫాలోఅప్ చేసి ఈమెయిల్ చేశారు. టాటా మన సర్వీస్ ఎంత వరెస్ట్ అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదంటే నిజంగానే వరెస్ట్, హానెస్ట్లీ చెప్తున్నాను. బిల్డ్ ఎంత బాగుంటుందో సర్వీస్ అంతే ఖతర్నాక్ ఉంటుంది, అంటే రివర్స్లో ఉంటుంది. సర్వీస్కి ఈమెయిల్స్ చేశాను నేను ఆల్రెడీ. లాస్ట్ ఒక లెంత్ వీడియో చేశాను, దాని కంటిన్యూస్ వీడియోనే ఇది. సో చాలా ఈమెయిల్స్ చేశాను, నో రెస్పాన్స్. సింపుల్గా ట్యాగ్ చేస్తారు, ఒకటి కాల్ చేయరు. నేను సర్వీస్ ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను, దాని మీద కూడా ఎవరు చెప్పరు. అంత వరస్ట్ పొజిషన్లో టాటా ఉందని మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతానండి. ఒకటి. రెండోది ఏంటంటే సరే 6 మంత్స్ టైం ఇచ్చానండి, 6 నెలల టైం ఇచ్చాను ఒక ఐటీపీఎంఎస్ ఫిక్స్ చేయడానికి. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏమనంటే ప్లాంట్కి రేజ్ చేసిన అంటారు, ఇంకా ఏమనంటే పని చేస్తున్నామంటారు, మీకు 2 రోజులు పెట్టాలంటారు. ఎవరైతే కొంపల్లి జాస్పర్ ఉన్నారో వాళ్ళకి 3 రోజులు వాళ్ళ దగ్గరనే వెహికల్ పెట్టాను. అది కాకుండా దానికంటే ముందు ఒక 3 టైమ్స్ వెళ్ళాను, పొద్దున్న సాయంత్రం వరకు ఆన్నే తిన్నాను. లేదు, ఫిక్స్ లేదు, వాళ్ళకి తెలియదు, టెక్నికల్గా నాలెడ్జ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న నాలెడ్జ్ వాళ్ళకి లేకుండే. ఎవరైతే లోకల్లో పనిచేస్తారు డీటీఎల్ అంటే వాళ్ళకు ఉండొచ్చు, కానీ వాళ్ళకి లేదు. నేను చెప్పాను ఎలా టెస్ట్ చేయాలనేది. అది అలాంటి పొజిషన్లో టాటా ఉంటే ఇంకా నేనేం చేయలేను. ఈ వీడియో చేయడం కూడా అందుకే ఉన్నదండి, అవేర్నెస్ చేయాలి పబ్లిక్ని. తప్పు లేదని అనుకుంటున్నాను, అందుకని అవేర్నెస్ చేస్తున్నాను. టాటా సూపర్ వెహికల్ అండి, పోవచ్చు, తప్పు లేదు. కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటికి మీకు టైం ఉంటేనే. ఇప్పుడు నాలేగా మీకు టైం ఉంటే నేను వారం రోజులు షెడ్లో పెట్టాను. ఎందుకంటే నేను ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మరింత వరస్ట్ అనుకోలేదు, కానీ కొన్ని ఎక్స్పెక్ట్ చేసి నేను ఉన్నాను కాబట్టి ఇప్పటికీ నేను దాని ప్రకారం వెళ్తున్నాను. ఓకే. సో కమింగ్ టు సర్వీస్, అలా మనకు వాళ్ళు పెట్టుకున్నారు, చేయలేరు. ఇప్పుడు నాకు లాస్ట్ 15 కిలోమీటర్స్లో మనకి ఏం ఇష్యూస్ వచ్చినా కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. టాటా నెక్సాన్ కొన్న వాళ్ళు స్పేర్ వీల్తోని కొనండి. స్పేర్ వీల్ లేకుంటే చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎంత రెగ్యులర్ రోడ్లో అయినా కొంచెం బంపీ రోడ్, సిటీలలో చాలా ప్లేస్లలో హైవేస్ అంటే మన రోడ్స్ అనేది కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కాబట్టి, రీఇనోవేట్ చేస్తున్నారు, వెడల్పు చేస్తున్నారు కాబట్టి అక్కడ చిన్న చిన్న రాల్స్ ఉన్న కూడా పలిగిపోతున్నాయి. నా కారు టాటా నెక్సాన్ 2 టైమ్స్ బస్ట్ పంక్చర్ కాలేదండి, బర్స్ట్ అయింది. ఒకసారి నేను హైవేలో ఉన్న కుమ్రవెల్లి నుంచి వస్తుంటే దానికి సంబంధించిన వీడియో కూడా పెట్టాను. కుమ్రవెల్లి నుంచి వస్తుంటే అక్కడ బస్ట్ అయింది, తెలియలేదు. బట్ ఒక మినిమంగా 20 కిలోమీటర్స్ నడిపినాను ఒక ఉద్దేశం, ఎందుకంటే అప్పుడు ఒక అతను సైన్ చేశాడు. దాంతో 20 కిలోమీటర్స్ తర్వాత కూడా అతనే మనకు వార్నింగ్ ఇచ్చాడు, చెప్పాను కదా అన్న అని. సో ఆ పరంగా చూసుకుంటే ఎందుకో నాకు తెలియలేదు. నేనేమనుకున్నా అంటే ఇంత ఖతర్నాక్ ఉంది బ్యాక్ ఎండ్, కానీ బ్యాక్ ఎండ్ బస్ట్ అయితే మీకు ఛాన్సెస్ తక్కువ తెలుస్తుంది. మొన్న రీసెంట్గా జస్ట్ 1 వీక్ బ్యాక్ నేను ఆఫీస్కి వెళ్తున్నా, హైటెక్ సిటీకి వెళ్తుంటే మల్లంపేట రోడ్ బాగుంటుంది, ఓఆర్ఆర్ దిగిన తర్వాత సిమెంట్ రోడే. అక్కడ చిన్న బంపీ ఉందో మరి చిన్న హోల్ లెక్క ఏమన్నా కన్స్ట్రక్షన్ ఉండొచ్చు. అక్కడ నేను జస్ట్ వెళ్తుంటే సడన్గా చిన్న బ్లాస్ట్ లైఫ్ సౌండ్ వచ్చింది. నేను ఇంకేదైనా యాక్సిడెంట్ అయిందా, నా బండి ఎక్కడ గుద్దిందేమో అనుకున్నాను. లేదండి, టైర్ పంచర్ అయింది. ఎక్కడ చిన్న స్క్రాచ్ పడలేదు, ఓన్లీ టైరే పంచర్ అయింది. అది వీడియో కూడా ఉంది అండ్ ఫోటో కూడా ఉంది, మీకు అది పైన పెడతాను. ఓకే. అది ఎందుకైందని ఇప్పటికీ నాకు లేదు, నాకు ఇప్పటికీ ఆ క్లూవే లేదు ఎందుకైందని. అక్కడ చిన్న చిన్న లైట్, చిన్నగా పెద్ద రోడ్ కూడా అంత ఏం లేదు. సో ఆ చిన్న బంప్స్, చిన్న ఏదో ఒక స్టోన్ ఉండొచ్చు, దానికి రిమ్ కూడా తాకింది. రిమ్ కూడా చాలా హెవీగా డ్యామేజ్ అయిందండి. సో ఇట్లా బంపి కొట్టినట్టుంది, దానివల్ల అది అయినట్టుంది. కానీ టైర్స్ ఏందండి, అంత లో క్వాలిటీ చేయడం వల్లనే కదా అది పలిగి అక్కడ దాకింది. టైర్స్ సిఎట్ టైర్స్ ఇచ్చారు, ఏం టైర్స్ ఇచ్చారు, 2 సార్లు 2 టైర్లు పంచర్ అయ్యాయి. 15,000 కిలోమీటర్లు. ఇప్పుడు నేను 2 టైర్లు చేంజ్ చేయాలి. ఇది ఎవరిస్తారు మనీ?
మనం ఎక్స్‌పెక్టేషన్ ఈవీలో జీరో మెయింటెనెన్స్ చార్జ్ అది కంప్లీట్‌లీ రాంగ్ అండి. ఇలాంటి మెయింటెనెన్స్ చాలా ఉన్నాయి. అండ్ టాటా వాళ్ళు సేల్స్ టీమ్ మోసాలు గూడా చేస్తారు. నాకు డబుల్ పంచర్ కిట్స్ ఇచ్చారు. 70 మ్యాట్స్ దాన్నేమంటారు ఫుల్ మ్యాట్ అవసరం లేదని ఇచ్చారు. దీనికో 10,000 ఎక్స్‌ట్రా పెట్టాను. ఎవడన్నా టాటా ఎంప్లాయీస్ ఈ వీడియో చూసి టాటాకి సంబంధించిన అఫీషియల్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను కాల్ చేస్తాను. ఎంత ఫూల్ చేశారు. అయినా సరేలేండి 15,000-20,000 పోతే ఉంది. మనకు బిల్డ్ క్వాలిటీ కావాలి. ఇప్పటికీ చెప్తున్నాను టాటా బిల్డ్ క్వాలిటీ సూపర్ అండి. ఎన్నో యాక్సిడెంట్ నేను తీసుకున్నాను కూడా ఎన్నో యాక్సిడెంట్ రిఫర్ చూశాను. కొన్ని వీడియోస్ చూశాను. చాలామంది చాలా సేఫ్ అయ్యారు. సో బిల్డ్ క్వాలిటీకి పెట్టిందే పేరు. దానిలో నో డౌట్. సర్వీస్ ఇవ్వట్లేదు. నెక్సాన్ నేను కొన్న తర్వాత పంచ్ ఈవీ కూడా రిలీజ్ అయింది. పంచ్ ఈవీలో కూడా ఐటీపీఎంఎస్ అని ఇచ్చారు ఫస్ట్ రేంజ్లో. టాటా టియాగోలో ఐటీపీఎంఎస్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మరి అది పనిచేస్తుందని నాకు డౌటే. ఫ్యూచర్ కంప్లీట్గా పనిచేస్తుందని ఎవరు ఇంతవరకు చెప్పలేరు నాకు. ఫ్యూచర్ పనిచేస్తుంది మీ దాంట్లో ఒక దాంట్లో పని చేయట్లేదని. నేను అనుకుంటున్నాను బిల్డ్ కంప్లీట్ ఆర్కిటెక్చరే ఫ్యూచరే కరెక్ట్ లేదనేదని నా ఉద్దేశం అండి. సరే ఇలా 2 పంచర్ అయ్యాయి. దీనికి మెయింటెనెన్స్ ఉంది. ఇప్పుడు నేను రీసెంట్గా కొంపల్లి జాస్పర్ వాళ్ళకి ఇచ్చి నాకు ఫెడప్ అయిపోయి ఆ మేనేజర్ వాళ్ళు ఇంకొంతో మాట్లాడేవాళ్ళు. జస్ట్ పువ్వులు పెట్టడం తప్ప మనకేం పెద్ద రెస్పాన్స్ ఇవ్వరండి. అందరితో మాట్లాడితే మనం మాట్లాడతాం. ఎందుకంటే ఎక్కువ వెహికల్స్ ఉంటాయి కదా. ఇక వీళ్ళతో కాదని చెప్పేసి బోయిన్పల్లికి చేంజ్ అయ్యాను. బోయిన్పల్లి ఎందుకు వెళ్ళానంటే 9 ఇయర్స్ నుంచి నా పీవీ వెహికల్ అక్కడే ఇచ్చాను. 9 ఇయర్స్ వెహికల్ ఇచ్చాడు. కంపేర్ టు వేరే వాళ్ళని చేస్తే వీళ్ళు 100% బెటర్ అని ఒక ఫీల్ ఉన్నది. ఎందుకు అనంటే లాస్ట్ టైం నేను సర్వీసింగ్ ఇచ్చినప్పుడు కూడా 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి ఇచ్చాను. అది తీసేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి సర్వీస్ ఇచ్చా కూడా వాళ్ళు చేసేటప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అవన్నీ నాకు పెట్టారు. కింద బంపర్ ఎలా ఉంటుంది, కేసు ఎలా ఉంటుంది, అడిగిన దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు ఈ ఐటీపీఎంఎస్ కూడా ఇచ్చాను. వాళ్ళు అదే చెప్పారు చెక్ చేస్తాను. ఈవినింగ్ నాకు బండి ఇచ్చేశారు. తర్వాత ఏమన్నారు మీకు టికెట్ రేజ్ చేసాము 2-3 డేస్లో మీకు వాళ్ళు అప్డేట్ ఉంటే చేస్తాను మర్చిపోయారు. 15-20 డేస్ అయితే నేనే కాల్ చేస్తే సార్ మీరు మళ్ళీ తేయాల్సి వస్తుంది కదా అందుకని నేను చెప్పలేదు. టికెట్ ఏమైంది కొంపల్లి వాళ్ళు క్లోజ్ చేస్తారు అండ్ వీళ్ళు కూడా క్లోజ్ చేస్తారు. సరే ఇక మనం వీళ్ళ దగ్గర నుంచి నేను సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్యూచర్లో. అందుకని నేను వీళ్ళకి ఏమనకుండా ఊకున్నాను. చెప్పాను మళ్ళీ సర్వీసింగ్ వచ్చినప్పుడు ఇస్తాను, ఫుల్గా ఇచ్చి పెట్టాను అని చెప్పాను. సరే సార్ అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇప్పుడు నా వెహికల్ సర్వీస్ ఫోర్స్ఫుల్ ఇద్దామని నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను. పంచర్ అయింది. బస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇచ్చాను. లాస్ట్ 5 డేస్ నుంచి వాళ్ళ దగ్గరనే ఉందండి. ఈరోజు 22 జూన్ 2026 అంటే నేను లాస్ట్ గురువారం ఇచ్చాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు నాకు వెహికల్ ఇవ్వలేదు అండ్ అప్డేట్ కూడా లేదు. ఏం చేస్తున్నారని ఏమనంటే ప్లాంట్కి రేజ్ చేశాను, అప్డేట్ ఉంది అంట. నా వెహికల్ ఇంకా సర్వీస్ కూడా చేయలేదు నాకు తెలిసినంత. బట్ వాళ్ళు రెగ్యులర్గా అయితే చూస్తున్నారు. ఎందుకంటే నేను ఇచ్చిన తర్వాత నాకు 20% 30 బిలో అవుతుందని ఫుల్ ఛార్జ్ చేశారు. నాకు తెలిసిపోతుంది. ఐరా యాప్లో ఒక 7 to 8 కిలోమీటర్స్ జరిగి అది చూశాను. రెగ్యులర్గా ఎయిర్ కండిషన్ వాడతారు టెస్ట్ చేసేటప్పుడు. అలాంటి అప్డేట్స్ అన్ని నేను నా యాప్లోనే చూసుకుంటున్నాను. సో ఇది జరుగుతుందండి. సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒకటి టాటాలో మీకు జీరో ఛార్జెస్ అనేది నమ్మకండి. డెఫినెట్గా మీకు మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి టైర్లు బస్సులు ఇలాంటివి అయితే మీరు ఎంత పెట్టాలి? ఒక్కొక్క టైర్కి నాకు తెలిసి 6,000-7,000 పెట్టాలి. ఎవరు పెట్టాలి? మళ్ళీ మనమే పెట్టాలి కదా. నేను వాళ్ళకి ఇచ్చాను వారంటీ క్లెయిమ్ చేయమని. వాళ్ళు ఏం చేస్తారు నేను ఇవ్వను వారంటీ క్లెయిమ్ చేయండి, నాకు వాళ్ళు ఏమంటారో దాని తర్వాత చూద్దామని చెప్పేసి వాళ్ళకి పలిపోయిన టైర్ ఆ కార్ని వేసి వాళ్ళకి పంపించానండి. ఓకే, సో చూడాలి వాళ్ళు ఏం చెప్తారు. ఒకటి రెండోది ఐటీపీఎంఎస్ 6 నెలల నుంచి ఏం చేస్తున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి షోరూమ్ వాళ్ళు అన్నికి లేదు ఇప్పుడు సర్వీస్ సెంటర్ వాళ్ళు. అది ఆర్కిటెక్చర్ ఫాల్ట్ ఉన్నట్టుంది. ప్లాంట్కి రేజ్ చేస్తున్నారంటే వీళ్ళతో నాకు రేజ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏం చేయట్లేదు కదా. సో అది ఫాల్ట్. వాళ్ళే ఒప్పుకొని ఓపెన్గా నాకు ఈమెయిల్ ఇవ్వమని చెప్పాను. నేను ఫైట్ చేసుకుంటా కన్జ్యూమర్ కోర్టులో. లేకుంటే లేదు అంటే వాళ్ళే ఓపెన్గా నాకు చెప్తే దాన్ని బట్టి నాకు ఏమైనా ఆల్టర్నేట్ అరేంజ్ చేస్తే దానికి ఒప్పుకుంటానేమో. ఇప్పుడు నా బ్యాటరీ మీద టెస్ట్ చేస్తారు వాళ్ళు. దీని మీద ఫ్లాషింగ్లు చేస్తారు, ఇంకా ఏమేమి చెప్తారు అన్నీ చేస్తారు. రేపొద్దున నా ఓన్కనే ఏమైనా అయితే ప్రాబ్లం ఏంటి మనదే, నాకే ఇష్యూస్ వస్తాయి. సర్వీస్ చేసేవాడు ఇవన్నీ పట్టించుకోడండి. వాడు ఉండడు కదా. సో మనకి ప్రాబ్లం. అందుకని నేను చాలా రోజులు వెయిట్ చేశాను. కానీ ఇలా వెయిట్ చేయడం తప్పు. 2 సార్లు నాకు పంచర్ అయింది అంటే ఇక నాకు తెలియకుంటే కష్టంగా ఇచ్చేసాను. ఫోర్స్ఫుల్ 5 నుంచి వెయిట్ చేస్తున్నాను. చూస్తాను ఇంక ఎన్ని రోజులు చేస్తారు. సో రికమెండేషన్ ఏంటంటే మీరు ఒక స్పేర్ వీల్ యూస్ చేయండి. యూస్ చేసి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీరే ఫిక్స్ చేసుకుంటట్టు. టాటాలో ఆల్రెడీ ఒక ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాడు. బట్ కాస్ట్ కటింగ్ ప్రకారం అది ఇవ్వలేడు కాబట్టి సెకండ్ హ్యాండ్ బయటలో కొనుక్కునే ఛాన్స్ ఉంటే ఒక స్పేర్ వీల్ పెట్టుకోండి. మీరు రెగ్యులర్గా ట్రావెలర్ అయితే అది మీరు నెక్సాన్ క్రియేటివ్ 45 లాంటి వేరియట్ వాడితే నాకు తెలిసి హైయర్ వేరియట్లో ఉండదో లేదు, సబ్జెక్ట్ కరెక్షన్. ఉంటే కొనాల్సిన అవసరం లేదు, లేకుంటే మాత్రం కొనండి. ఓకే, అది నా రికమెండేషన్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. నేను చూస్తాను ఇంకా నాకు టాటా గురించి ఇలాంటివి ఏమైనా అప్డేట్స్ ఉంటే మటుకు. బట్ మీరేంటంటే కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మీరు బంపీ రోడ్స్లో ఉంటారు. నాకు వెహికల్ కదా, నేను కొన్నాను కదా, ఏం కానీ ఇష్టం అంటే ఫాస్ట్ పోతానంటే హైవేలో వెళ్ళండి, ఎటువైనా వెళ్ళండి. కానీ ఏవైతే స్లోప్స్ లెక్క ఉంటాయో అండ్ అక్కడక్కడ రాళ్ళు ఏవైతే ఉంటాయో రోడ్లలో వేస్తారో ఇష్టం అంటే ఫాస్ట్ వెళ్ళకండి. అండ్ ఫస్ట్ ఏదైతే దిగేటప్పుడు ఏదైతే ఉంటుందో మీరు వెళ్ళేటప్పుడు స్టార్ట్కి వెళ్ళి స్టార్ట్ అవుతుందో అక్కడ
ఇట్లా కొడతా చూస్తారా, అక్కడ మటుకు మీరు ఫాస్ట్ వెళ్ళకండి. అదే అక్కడనే జరిగింది నాకు. ఎందుకు అని అంటారా, టాటా వెహికల్ అయితే నెక్సన్ వెహికల్ ఉంటుందో నా రెగ్యులర్ వెహికల్ కంటే 350 కేజీస్ ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ బ్యాటరీ వెయిటేజ్. దానివల్ల టైర్స్ తొందరగా కరుగుతాయి, దానివల్ల టైర్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది నేను చూసుకున్నాను. ఇది ఎక్కడ మీకు టాటా కూడా కొనేటప్పుడు కానీ ఎక్కడ మెన్షన్ చేయరు, బట్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. సో దానివల్ల అయింది. సో ఇది నాకు ఒక ఎక్స్పీరియన్సే, బట్ మనం ఏం చేస్తాం, సడన్గా వచ్చేవాటి మనం చూడలేం కదా. సో ఆ రోజైతే నాకు పెద్దగా ఏం లేదు, కానీ నేను అంతకుముందు అయిన వాటికి లేకపోతే ఇప్పుడు నేను రివ్యూ చేసిన దాన్ని బట్టి మీకు చెప్తున్నాను, ఇది జరిగింది. మరీ దరిద్రంగా 15,000 కిలోమీటర్లు కూడా టైర్ అట్లా అవుతుందంటే దాని క్వాలిటీ అంటే మ్యాటరే కదండి. సో మీరు నెక్స్ట్ టైం టైర్ బిల్డ్ కొత్త టైర్ వినాలనుకుంటే ఎన్నది ఏంటంటే ఎక్సలెంట్ వస్తుంది, ఎక్స్ట్రా లోడ్ అని టైర్స్ ఉంటాయంటే అలాంటి మోడల్స్ ఉంటాయి కొనండి. మెచ్చలిన్ ఇలాంటి వాటిని కూడా ట్రై సజెస్ట్ చేస్తారు. కాస్ట్ ఎక్కువ అనుకుంటా, అది కూడా నేను కొన్నాను. ఛాన్స్ ఉంటే ఎంఆర్ఎఫ్ రేట్స్కి నియర్ బై ఉంటే కొంటాను, లేదంటే ఎంఆర్ఎఫ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో రెగ్యులర్ స్టాండర్డ్ క్వాలిటీ కాబట్టి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను ఈ ఒక్క వీడియో కాదు, చాలా టాటా నెక్సాన్ కావచ్చు, టాటా సంబంధించిన అన్ని క్వాలిటీ అన్ని వెహికల్స్ నేను రిలీజ్ అయిన వాటి గురించి నేను చెప్తుంటాను, వీడియోస్ చేస్తూ ఉంటాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మన ఉద్దేశము, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.